జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్‌లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? నా దృష్టిలో పక్కా బీఆర్ఎస్ గెలుస్తుంది బీఆర్ఎస్. అంటే ఏ నమ్మకంతోని చెప్తున్నారు బీఆర్ఎస్ గెలుస్తుంది అని? గతంలో 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో ప్రతి ఒక్క ఇంటికి పోయినాయని నేను భావిస్తున్నా. ఇప్పుడు ఉచిత మంచినీటి ఇప్పుడైతే ప్రతి ఇంటికి పోయింది. ఇంకోటి ఈ రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఇవన్నీ అభివృద్ధి పథకాలు. అంటే ఈ సంక్షేమ పథకాలు కూడా ఎట్లా అంటే కళ్యాణ లక్ష్మి అది ఎవరు పెట్టారు? కేసీఆర్ గారే పెట్టారు. తర్వాత ఇక ఒక్కటి కాదు, కళ్యాణ లక్ష్మి కానీ, తర్వాత షాదీ ముబారక్ కానీ, ఇవన్నీ ఆయనే చేసిన పథకాలు ఈయన చేస్తుండు. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ పథకం ఆయన ఒక్క డబల్ బెడ్రూమ్ అని కట్టినట్టు నాకు ప్రూఫ్ చూపించమను, నేను ఒప్పుకుంటా. ఇగో నేను ఒకటే సీఎం గారు చెప్తున్నా, నువ్వు చేసింది చెప్పుకొని ఓటు అడుగు, చూద్దాం నీకు ఎంత ధైర్యం ఉందో. దాన్ని బట్టి నువ్వు గెలుస్తావా ఓడుగుతావా నీకే తెలుస్తుంది. కానీ ఎంతకాలం కేసీఆర్ని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు, వాళ్ళ ఫ్యామిలీని తిట్టుడు, అయ్యా ఇవన్నీ తిడితే నీకే మైనస్ పాయింట్. ప్రజలంతా గమనిస్తున్నారు. ఇంకోటి క్యాండిడేట్ పాపం వాళ్ళ మంత్రులకు దిక్కుతోచని పరిస్థితిలో ఆమె ఏడుస్తే కూడా దాన్ని రాజకీయం చేస్తారు. ఒక భర్త చచ్చిపోయిన ఆమెను కూడా ఇట్లాంటి టార్చర్ చేసుడు, నేను ఇంత దరిద్రం రాజకీయం ఎక్కడ చూడలే. ఆ పొన్నం ప్రభాకర్ గారిని సిగ్గుండాలి. ఇంకోటి వివేక్ గారు పిల్లల స్కాలర్షిప్లు వస్తలేవు, కాలేజీలు బంద్ అవుతున్నాయి, దాని మీద దృష్టి పెట్టే శ్రద్ధ లేదు. ఈడ జూబ్లీస్లో సిగ్గు లేకుండా తిరుగుతున్నావు. ఏమైనా బుద్ధి ఉందా నీకు? ఆడ పిల్లలు, బీసీ పిల్లలు, ఎస్సీ పిల్లలు స్కాలర్షిప్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఆడ కాలేజీలు బంద్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు చూడు. మినిస్టర్ పదవి ఏదో మహానాడు ఒక గర్జన పెట్టి మినిస్టర్ పదవి తెచ్చుకున్నావు, కానీ అదొక కులపరంగా తెచ్చుకున్నావు. వాళ్ళకే అన్యాయం జరుగుతుంది. నువ్వు ఆ మంత్రి పదవులు ఉండేందుకు, ఇక్కడ లేనిదెందుకు? అయ్యా ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో, మన కమ్యూనిటీని కాపాడు. మేము ఈ ఎలక్షన్ని పక్కన పెట్టి, ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, మంత్రి పదవి పోతే మళ్ళీ రాదు. అయినా నీ మంత్రి పదవికి ఎసరు పెడుతున్నట్టు. కాబట్టి మీరు వివేక్ గారు మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళ మీద శ్రద్ధ పెట్టు. ఈ ఎలక్షన్ ఎట్లా మీరు ఓడిపోతారని నాకు తెలుసు. కాబట్టి ప్రజలు, నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే జూబ్లీస్ ప్రజలకు చెప్తున్నా, ఈ రేవంత్ రెడ్డితోని ఏ అభివృద్ధి పనులు కావు, ఏ సంక్షేమ పథకాలు కావు. కాబట్టి మీరు ఇప్పుడైనా ఈ దౌర్జన్యాలకు తిరుగుడు తప్ప ఇంకేం లేదు. ఇప్పుడే నాకు నిన్ననే తెలిసిన వార్త ఏంటంటే ఎర్రగడ్డ డివిజన్ నుంచి మా ఎర్రగడ్డ డివిజన్ జనరల్ సెక్రటరీని భయభ్రాంతులు చేసి పోలీసులతో భయపెట్టించి కండవ కప్పించుకుంటూ ఎంత సిగ్గుచేటు.